Good morning students. Next theorem. Let V of F be a vector space a non-empty set W containing or equal to V, the necessary and sufficient condition for W to be a subspace of capital V is A comma B belongs to capital F comma alpha comma beta belongs to capital V implies A alpha plus B beta belongs to W. అయితే ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అండి. విఎఫ్ఎఫ్ అనేది ఒక వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు. అలాగే ఏ నాన్ ఎంప్టీ సెట్ డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి అని ఇచ్చాడు. ఇక్కడ మీకు డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి అంటే మనకి డబ్ల్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు విలో అయితే వస్తాయి. అయితే ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్, ఇక్కడ మీకు నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఇచ్చాడంటే మీకు ఇక్కడ 2 పార్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే నెసెసరీ పార్ట్ ఒకటి, నెక్స్ట్ సఫిషియెంట్ పార్ట్ ఒకటి. అలాగే డబ్ల్యూ టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ వి, ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్లో ఇచ్చాడు. అలాగే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్యాపిటల్ విలో ఇచ్చాడు. అయితే మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ మనకి నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్ అంటే 2 పార్ట్స్ అండి. ఫస్ట్ ఏంటంటే నెసెసరీ పార్ట్ వచ్చేటప్పటికి డబ్ల్యూ అనేది మనం సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకుని ఇది ప్రూవ్ చేస్తామండి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నెసెసరీ పార్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ సఫిషియెంట్ పార్ట్ అండి. సఫిషియెంట్ పార్ట్ ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఇది తీసుకుని మనం డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలండి. అయితే మనం ఈ 2 పార్ట్స్ కూడా ప్రూవ్ చేస్తే అది మీకు ఈ థియరం అనేది మనకి ప్రూవ్ అయినట్టు. నెక్స్ట్ ప్రూఫ్. ఇక్కడ ప్రూఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్టింగ్ మనకి స్టేట్మెంట్లో ఇచ్చిందే మనం రాస్తాం. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్, అంటే విఎఫ్ఎఫ్ని మనం ఒక వెక్టర్ స్పేస్ కింద తీసుకున్నాం. ఇది మనకి స్టేట్మెంట్లో ఇచ్చిందే తీసుకున్నాం. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్, అంటే డబ్ల్యూ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అండి. అండ్ డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి, మనకి స్టేట్మెంట్లో ఇచ్చిన కండిషన్ అయితే ఇక్కడ తీసుకున్నాం. డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి అంటే డబ్ల్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు విలో ఉంటాయని అర్థం అండి. డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి అంటే డబ్ల్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు క్యాపిటల్ విలో వస్తాయి. నెక్స్ట్ లెట్ నెక్స్ట్ నెసెసరీ పార్ట్ అండి. నెసెసరీ పార్ట్ నెసెసరీ పార్ట్ వచ్చేటప్పటికి మనం స్టార్టింగ్ ఏం రాస్తామంటే సపోజ్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి, అంటే డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది రాస్తాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలండి. అయితే మనకి
క్వశ్చన్లో అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్లో ఇచ్చాడు, అలాగే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఈ రెండు కూడా క్యాపిటల్ విలో ఇచ్చాడు. ఇది మనం సబ్ స్పేస్ అని తీసుకుని ఇది మనం ప్రూవ్ చేయవలసింది. అయితే లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్, అలాగే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకుంటే ఏ అనేది మనకి క్యాపిటల్ ఎఫ్లోని, అలాగే ఆల్ఫా అనేది డబ్ల్యూలోని తీసుకుంటే దీని యొక్క రిజల్ట్ అనేది ఏమవుద్దంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అండి. అంటే దీని యొక్క రెండాట్ల యొక్క రిజల్ట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నెక్స్ట్ అదేవిధంగా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ రెండాట్ల యొక్క రిజల్ట్ అనేది ఏమవుద్దంటే బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ ఏ అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్, ఆల్ఫా అనేది డబ్ల్యూ అని తీసుకుంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, అలాగే బి బిలాంగ్స్ టు ఎఫ్, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అయితే మరలా ఈ రెండాట్ల యొక్క ప్రొడక్ట్ అనేది ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూగా రాయించండి. అయితే మనకి ప్రూవ్ చేయవలసింది ఇదే కాబట్టి మనకి ఈ రెండాటిని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ప్రూవ్ చేయవలసింది అయితే వచ్చిందండి. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడితో మీకు నెసెసరీ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సఫిషియెంట్ పార్ట్. సఫిషియెంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఈ కండిషన్ తీసుకుంటామండి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేది తీసుకుని మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే డబ్ల్యూ అనేది మనం సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అంటే సపోజ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ మరలా మనకి ఏ కామా బి రెండు కూడా క్యాపిటల్ ఎఫ్లో ఇచ్చాడు, అలాగే బీటా ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్యాపిటల్ విలో ఇచ్చాడు. అయితే మీరు ఇక్కడ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు వి అని రాశారు కదా, ఇక్కడ మనం డబ్ల్యూలో తీసుకున్నాం. ఏంటంటే మనకి డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి అని ఇచ్చాడు కదా, అంటే డబ్ల్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి విలో ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ డబ్ల్యూ అని రాసినా పర్లేదండి, మీ ఇష్టం. డబ్ల్యూ అని రాసినా పర్లేదు. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలండి. డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్. అయితే మనకి సబ్ స్పేస్ అవ్వాలంటే మనకి వెక్టర్ స్పేస్ అవ్వాలి స్టార్టింగ్. అయితే ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. అయితే మరలా మనకి డబ్ల్యూ అనేది మీకు సబ్ స్పేస్ అయితే ఆటోమేటిక్గా వెక్టర్ స్పేస్ అనేది అయినట్టే. అయితే మనకి డబ్ల్యూ అనేది వెక్టర్ స్పేస్ అవ్వాలంటే ముందుగా ఏమవ్వాలంటే ప్రూవ్ దట్ డబ్ల్యూ ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ అవ్వాలండి. ఫస్ట్ ఏంటంటే డబ్ల్యూ అనేది మనం ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. మీకు ఎబిలియన్ అంటే 5 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ది క్లోజర్ లా, 2 అసోసియేటివ్, 3 ఐడెంటిటీ, 4 ఇన్వర్స్, 5 కమ్యూటేటివ్. ఈ 5 లాస్ కూడా మనకి హోల్డ్ అవుతే అది ఎబిలియన్ గ్రూప్. ఫస్ట్ది క్లోజర్ లా అండి. ఈ క్లోజర్ లా వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇక్కడ మీకు కండిషను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏబి అనేవి మనం కొన్ని వాల్యూస్ అయితే మనం తీసుకుంటాం. ఏబి అనేవి 2 వాల్యూస్ తీసుకుంటాం. అవి ఏంటంటే లెట్ స్మాల్ ఏ ఈక్వల్ టు 1 ఒకటి, స్మాల్ బి ఈక్వల్ టు 1. ఇలా మనం 2 వాల్యూస్ తీసుకుని ఈ కండిషన్లో రాస్తాం. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ కండిషన్లో రాసినట్లయితే
ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వచ్చిందండి. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈ కండిషన్లో మనం ఏబీ వాల్యూస్ రెండు కూడా వేస్తే ఆల్ఫా ప్లస్ బీటా అని వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ అనేవి రెండు వాల్యూస్ తీసుకుంటే ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఏ ప్లస్ బీగా ఎలా వస్తుందో అలాగే ఆల్ఫా ప్లస్ బీటాగా వచ్చిందండి. ఎలా వచ్చిందంటే దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్. డబ్ల్యూ అనేది మనకి క్లోజర్లా అనేది సాటిస్ఫై అయినట్టు, లేదంటే మీరు క్లోజర్లో ఈ సాటిస్ఫైడ్ అని రాసినా పర్లేదు. నెక్స్ట్ సెకండ్ది వచ్చి అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అండి. ఇక్కడ అసోసియేటివ్ లా వచ్చేటప్పటికి ఏంటంటే ఇదేంటంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చండి. ఎందుకంటే మీకు క్వశ్చన్లో డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి అని ఇచ్చాడు. అంటే డబ్ల్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి విలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి. అంటే సిన్స్ వి ఆఫ్ ఎఫ్ బిఏ వెక్టార్ స్పేస్, ఇక్కడ మనకి వి ఆఫ్ ఎఫ్ అనేది మనకి వెక్టార్ స్పేస్ అని తెలుసు కాబట్టి ఇక్కడ దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ అసోసియేటివ్ అని రాస్తారు. ఇక్కడ మనకి డబ్ల్యూ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వి, డబ్ల్యూ అనేది అసోసియేటివ్ అయ్యిందంటే వి అనేది కూడా మీకు అసోసియేటివ్ అవుతుంది. దేర్ ఫోర్ వి ఈజ్ అసోసియేటివ్. మరలా మనకి ఈ రెండు కూడా అసోసియేటివ్ అయితే మీకు అసోసియేటివ్ లా అనేది హోల్డ్ అయినట్టు. దేర్ ఫోర్ associative law is satisfied. నెక్స్ట్ వచ్చి థర్డ్ కండిషను ఐడెంటిటీ లా అండి. ఐడెంటిటీ లా, ఇక్కడ ఐడెంటిటీ లా ఏంటంటే మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్కి అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ 0 అయితే లెట్ ఏ ఈక్వల్ టు 0 కామా బి కూడా మనం 0 తీసుకుంటామండి. ఎందుకంటే మనకి ప్లస్ అనేది చేస్తాం కాబట్టి రెండు వాల్యూస్ కూడా మనం 0గానే తీసుకుంటాం. అంటే మీకు కండిషను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వచ్చింది. అయితే మనం ఈ ఏబి రెండు వాల్యూస్ కూడా ఈ కండిషన్లో వేసినట్లయితే 0 ప్లస్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వస్తుంది. అంటే 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ, 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వచ్చింది. ఇక్కడ 0ని ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని తీసుకుంటాం. దేర్ ఫోర్ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ అండి, ఇన్వర్స్. ఫోర్త్ కండిషన్ వచ్చేటప్పటికి మనం ఇన్వర్స్ అండి. ఇన్వర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం జనరల్గా అయితే ఒక ఎలిమెంట్ అయితే సరిపోతుంది, ఆ ఎలిమెంట్కి ఇన్వర్స్ అనేది అదే ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకుంటే మనకి ఇన్వర్స్ లా అనేది హోల్డ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేవి రెండు కండిషన్స్ ఇచ్చాడండి. అదే ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేవి ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఈ ఏబి వాల్యూస్ మనం డిఫైన్ చేసుకుంటాం. అది ఎలాగంటే లెట్ స్మాల్ ఏ ఈక్వల్ టు -1 కానీ అలాగే స్మాల్ బి ఈక్వల్ టు 0 కానీ మనం రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం. అయితే మీకు కండిషను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ఇచ్చాడు.
ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అయితే ఈ రెండు వాల్యూస్ కూడా మనం ఇందులో వేసినట్లయితే -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూగా తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటున్నామంటే ఇక్కడ మనకి మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వచ్చింది. అంటే దీనికి ఇది ఇన్వర్స్ ఎలిమెంట్ కాబట్టి దేర్ఫోర్ ఇన్వర్స్ లా ఈజ్ సాటిస్ఫైడ్. ఇన్వర్స్ లా అనేది మనకి సాటిస్ఫైడ్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చి కమ్యూటేటివ్ లా. కమ్యూటేటివ్ లా వచ్చేటప్పటికి ఏంటంటే మనం జనరల్గా కండిషన్ రాసేస్తాం. అంటే లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. మీకు కమ్యూటేటివ్ లా కండిషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. దేర్ఫోర్ కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. కమ్యూటేటివ్ లా కూడా మనకి సాటిస్ఫైడ్ అయిందండి. అయితే మనకి ఈ 5 లాస్ కూడా మనకి సాటిస్ఫైడ్ అయింది కాబట్టి ఏం రాస్తారంటే దేర్ఫోర్ డబ్ల్యూ ప్లస్ ఈజ్ యాన్ ఎబిలియన్. డబ్ల్యూ ప్లస్ అనేది మనకి ఎబిలియన్ అని రాస్తారు. అయితే ఇక్కడితో అయితే మనకి అదే ఇక్కడ ఫస్ట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఎబిలియన్ కాబట్టి ఎబిలియన్ అనేది మనకి ప్రూవ్ అయింది. నెక్స్ట్ దీంతోపాటు మనకి ఇక్కడ వెక్టర్ స్పేస్ అన్నాడు కాబట్టి వెక్టర్ స్పేస్ అంటే కొన్ని స్కేలార్ మల్టిప్లికేషన్స్తో పాటు కొన్ని కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫైడ్ అవుతాయి. అది వెక్టర్ స్పేస్ ఆఫ్ వి అవుద్దండి. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ అండి. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వస్తుంది. అయితే మనకి ఈ కండిషను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాస్తారు. ఇది మనకి స్కేలార్ మల్టిప్లికేషన్ అండి. అయితే మనకి కొన్ని స్కేలార్ మల్టిప్లికేషన్తో పాటు మనకి కొన్ని కండిషన్స్ అయితే సాటిస్ఫై అవ్వాలి. అవి ఏంటంటే ద ఫాలోయింగ్ కండిషన్స్ అవేంటంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్ మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటాగా రాయొచ్చు ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్యాపిటల్ డబ్ల్యూ. నెక్స్ట్ కండిషన్ అండి ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ కండిషన్ మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా కింద రాయొచ్చు ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. అంటే ఏ కామా బీలు రెండు కూడా మనకి క్యాపిటల్ ఎఫ్లోకి వస్తాయి. అలాగే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నెక్స్ట్ కండిషన్
ఏబి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ బి ఆల్ఫాగా రాయొచ్చు. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నెక్స్ట్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 ఈక్వల్ టు ఆల్ఫా అండి. ఫర్ ఆల్ 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అయితే మనకి ఈ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ డబ్ల్యూ అనేది మనకి సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఇక్కడ మనకి సబ్ స్పేస్ అంటున్నామంటే మీకు ఆటోమేటిక్గా వెక్టర్ స్పేస్ అనేది అయినట్టే అండి. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. అయితే దీంతో మనకి ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. అయితే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ద సెట్ క్యాపిటల్ డబ్ల్యూ ఆఫ్ ఆర్డర్ triads x y 0 where x comma y belongs to capital F is a subspace of V3 of F. అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లం అయితే ఇదండి. ఇక్కడ ద సెట్ డబ్ల్యూ ఆఫ్ ఆర్డర్ ట్రయాడ్స్ అన్నాడు. ఎక్స్ వై 0. ఇక్కడ ఎక్స్ కామా వై అనేవి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్లో ఇచ్చాడు. దాన్ని ఏంటంటే ఇదే సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్. అంటే V3 ఆఫ్ ఎఫ్కి మనం సబ్ స్పేస్ అనేది చెప్పాలి. ఇక్కడ మీకు కండిషన్ ఏం రాస్తారంటే మనకి లాస్ట్ థియరంలో అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాశారు కదా. ఈ కండిషన్ అయితే మనకి ఈ ప్రాబ్లంకి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్లో ఇచ్చాడు కదా, ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్ అని మనం చెప్పాలి. దానికోసం ఏంటంటే లెట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్. అంటే డబ్ల్యూని ఒక సబ్ స్పేస్ కింద తీసుకుంటే లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఈ రెండు కూడా మనం డబ్ల్యూలో తీసుకుంటే మీకు ఇక్కడ డబ్ల్యూ సెట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటామండి. కన్సిడర్ క్యాపిటల్ డబ్ల్యూ ఈక్వల్ టు అది ఎలా మనం డిఫైన్ చేసుకుంటామంటే ఎక్స్ వై 0 సచ్ దట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. ఈ విధంగా మనం ఒక సెట్ అనేది డిఫైన్ చేసుకున్నాం. ఈ డబ్ల్యూని ఏంటంటే సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్ అనేది మనం చెప్పాలి. దానికోసం ఏంటంటే కన్సిడర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ
ఆల్ఫా అనేది మనం ఎలా చూస్ చేసుకుంటామంటే మీకు ఆర్డర్ ఆఫ్ ట్రయర్స్ అని చెప్పి ఎక్స్ వై 0 అని ఇచ్చాడు కదా, ఇదే మనం సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆల్ఫా అనేది తీసుకుంటాం. అవి ఎలాగంటే x1 y1 0గా తీసుకుంటాం ఆల్ఫా వాల్యూ. అలాగే బీటా అనేది ఎలా తీసుకుంటామంటే x2 y2 0గా తీసుకున్నాం. ఇక్కడ మనం కండిషను ఏ ఉపయోగిస్తామంటే కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, ఈ కండిషన్ అనేది మనం ఉపయోగిస్తామండి. ఇక్కడ ఏ ఇంటూ ఆల్ఫా అంటే x1 y1 0 ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2 y2 0. అయితే మనం దీని యొక్క సమ్ అనేది ఎలా చేస్తామంటే ఏ ఇంటూ x1 ax1 ప్లస్ బి ఇంటూ x2 bx2, అంటే ఇది మొత్తం ఒక టర్మ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఏ ఇంటూ y1 ప్లస్ బి ఇంటూ y2 అండి. నెక్స్ట్ ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0. ఈ విధంగా అయితే మనకి వచ్చింది. దీన్ని మళ్ళీ ఎలా రాస్తామంటే ax1 ప్లస్ bx2 ay1 ప్లస్ by2 ఏ ఇంటూ 0 అంటే 0, అంటే బి ఇంటూ 0 అంటే 0, అంటే 0 ప్లస్ 0 అంటే టోటల్గా వాల్యూ అనేది 0. అయితే ఇది మనం రిజల్ట్ అనేది చూసినట్లయితే మీకు ax1 ప్లస్ bx2 అంటే ఇదంతా మనకి x టర్మ్లో ఉందండి. నెక్స్ట్ ay1 ప్లస్ by2 ఇదంతా కూడా మనకి y టర్మ్లో ఉంది. ఇదైతే మనకి టోటల్గా 0. అయితే మనకి ఈ వాల్యూ సేమ్ మనకి ఇచ్చిన w అనే సెట్లో ఇచ్చిన వాల్యూ ప్రకారంగానే ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w అని రాస్తాం. ఇక్కడ మనకి w అనేది అదే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు w అని వచ్చిందండి. ఈ విధంగా వచ్చిందంటే ఇక్కడ w అనేది మనం సబ్ స్పేస్ ఆఫ్ v3 ఆఫ్ f, దేర్ ఫోర్ w ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ v3 ఆఫ్ f. ఈ విధంగా మనం ఒక ఆర్డర్ ట్రయర్స్ అని ఇస్తే ఈ విధంగా ఈ ప్రాసెస్లో అయితే చేస్తామండి. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. అయితే స్టూడెంట్స్ మనం ఈ వెక్టర్ స్పేస్ 1లో కొన్ని థియరమ్స్ని అలాగే ప్రాబ్లమ్స్ని అయితే మనం లాస్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. అయితే మనకి వెక్టర్ స్పేస్లో మరికొన్ని థియరమ్స్ అలాగే ప్రాబ్లమ్స్ని కూడా అంటే ఇంపార్టెంట్ థియరమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని కూడా ఈరోజు క్లాస్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి వెక్టర్ స్పేస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. లెట్ క్యాపిటల్ V ఈక్వల్ టు r³ ఈక్వల్ టు x, y, z such that x, y, z belongs to capital R and capital W be the set of triads x, y, z such that x minus 3y plus 4z equal to 0. Show that W is a subspace of V of R. అయితే మనకి వెక్టర్ స్పేస్ 1లో ఇది
ప్రాబ్లం అయితే ఇచ్చాడు. క్యాపిటల్ V ఈక్వల్ టు అంటే R³ ఈక్వల్ టు x, y, z సచ్ దట్ మరలా x, y, z అనేవి బిలాంగ్స్ టు క్యాపిటల్ R అని ఇచ్చాడండి. నెక్స్ట్ అండ్ W బి ద సెట్ ఆఫ్ ట్రయర్స్ అని ఇచ్చి ఆ ట్రయర్స్ అనేవి మనకి x, y, zలో అనేవి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడండి, x - 3y + 4z ఈక్వల్ టు 0 నాకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ W అనేది మనం వెక్టర్ స్పేస్ V ఆఫ్ R అని ప్రూవ్ చేయాలండి. మనం ప్రూవ్ చేయవలసింది అయితే ఇది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అయితే చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సెట్ ఆఫ్ ట్రయర్స్ అని ఇచ్చాడు కదా. అయితే సెట్ ఆఫ్ ట్రయర్స్ అంటే ఇక్కడ మనం W అనేది సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ R అని చెప్పాలి. కాబట్టి ఆ ట్రయర్స్ని ఉపయోగించి మనం W అనే ఒక సెట్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఎలాగంటే లెట్ క్యాపిటల్ W ఈక్వల్ టు x, y, z సచ్ దట్ అలాగే ఈ కండిషన్ కూడా రాస్తామండి, x - 3y + 4z ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది రాస్తాం. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ R అని ప్రూవ్ చేయాలి. W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ R. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్ఫా బీటా అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. అవి 2 కూడా మనం ఇందులో తీసుకుంటామంటే క్యాపిటల్ Wలో తీసుకుంటామండి. ఎందుకంటే మీకు W అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనకి సబ్ స్పేస్ అనేది కండిషను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అండి. ఇది సబ్ స్పేస్ కండిషను. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈ వాల్యూ అనేది Wకి మనం అంటే Wలో ఉన్నట్టయితే దాన్ని మనం సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ R అని చెప్తాం. అయితే లెట్ ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు క్యాపిటల్ W. అంటే ఆల్ఫా బీటా 2 కూడా మనం క్యాపిటల్ Wలో తీసుకున్నాం. ఇక్కడ ఆల్ఫా అనేది మనం డిఫైన్ చేసుకుంటామండి. ఎలాగంటే మీకు W అనేది x, y, zలో ఇచ్చాడు. ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే మనం ఇవే టర్మ్స్లో ఇక్కడ 1 కింద తీసుకుంటామండి. అంటే x1, y1, z1గా తీసుకుంటాం ఆల్ఫా అనేది. నెక్స్ట్ అదేవిధంగా బీటా అనేది కూడా Wలో ఉంది కాబట్టి బీటా వాల్యూ కూడా మనం తీసుకుంటాం. అది ఎలాగంటే ఇక్కడ ఆల్ఫా అనేది x1, y1, zలో తీసుకున్నారు కాబట్టి బీటా వచ్చేటప్పటికి ఏంటంటే x2, y2, z2గా తీసుకుంటామండి. x2, y2, z2. అయితే ఇక్కడ మనం సబ్ స్పేస్ అంటున్నాడు కాబట్టి సబ్ స్పేస్ కండిషన్ రాస్తామండి. కన్సిడర్ సబ్ స్పేస్ కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, ఇది కండిషన్ అండి. అయితే ఏ ఇంటూ ఇక్కడ ఆల్ఫా బీటా ఈ 2 వాల్యూస్ కూడా ఈ కండిషన్లో వేస్తాం. ఏ ఇంటూ ఆల్ఫా అంటే x1, y1, z1 ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2, y2, z2. నెక్స్ట్ మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ 2 కూడా ఈ కండిషన్లో వేస్తే ఈ విధంగా వచ్చిందండి. దీన్ని మనం ఏంటంటే మనం ఇంటూ చేసి ఒక టర్మ్స్ కింద రాసుకుంటామండి. అంటే ఈ ప్రోడక్ట్ని మనం ఎలా ఇంటూ చేస్తామంటే ఏ ఇంటూ x1 అండి, ax1 ప్లస్ బి ఇంటూ x2 అంటే bx2. అంటే దీంట్లో ఫస్ట్ టర్మ్ని ఇంటూ చేసి మనం ఇక్కడ అదే ప్లస్ చేసి ఇక్కడ రాసుకుంటామండి. నెక్స్ట్ ఏ ఇంటూ y1 అంటే ay1 ప్లస్ బి ఇంటూ y2 అంటే by2 అండి. అంటే దీంట్లో సెకండ్ టర్మ్ని దీంట్లో సెకండ్ ఎలిమెంటు ఈ రెండింటిని కూడా మనం ప్లస్ చేసి రాసుకుంటాం. నెక్స్ట్ az1 ప్లస్ bz2. సేమ్ అదేవిధంగా మనం z టర్మ్ని కూడా ఇక్కడ ప్లస్ చేసుకుని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మీకు కండిషన్ అయితే ఇచ్చాడు x - 3y + 4z = 0 అనేది ఇచ్చాడు.
ఇదే మనం ఈ కండిషన్ ఏంటంటే ఆల్ఫాకే రాసినట్లయితే ఆల్ఫా చూస్తే మనకి x1 y1 z1లో ఉందండి, అంటే 1 టర్మ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీకు 1లోకి మార్చుకుని రాసుకుంటారండి. అంటే x1 మైనస్ 3y1 ప్లస్ 4z1 ఈక్వల్ టు 0 అని రాస్తారు. ఇది మనకి ఆల్ఫాకి రాసినట్టయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇదే కండిషన్ని బీటాకి రాసినట్టయితే x2 మైనస్ 3y2 ప్లస్ 4z2 ఈక్వల్ టు 0. ఈ విధంగా అయితే వచ్చిందండి. అయితే మనం x1 మైనస్ 3y1 ప్లస్ 4z1 ఈ వాల్యూ మనం ఈక్వల్ టు 0 అని రాసాం. అంటే ఈ వాల్యూ కనిపించిన చోటల్లా మీరు 0 రాసుకోవచ్చండి మనం ఇప్పుడు రాయబోయే కండిషన్లో. నెక్స్ట్ ఇక్కడ మీకు x మైనస్ 3y ప్లస్ 4z ఈక్వల్ టు ఇది మనం 0 అనేది, అంటే ఈ వాల్యూ 0 అనేది ప్రూవ్ చేస్తాం. ఇక్కడ మనం x y z వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇవి మనం x y zగా తీసుకుంటామండి. అంటే ఇదంతా మనకి x టర్మ్లో ఉంది కాబట్టి ఇదంతా మనం x వాల్యూ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇది వైలో ఉంది కాబట్టి ఇదంతా y వాల్యూ కింద తీసుకుంటాం. ఇది జెడ్లో ఉంది కాబట్టి ఇదంతా z వాల్యూ కింద. అయితే ఈ x y z వాల్యూస్ తీసుకెళ్ళి ఈ కండిషన్లో రాసినట్లయితే ఇక్కడ మీకు x ఉందండి స్టార్టింగ్. x అంటే ఇదంతా మనం xగా తీసుకుంటే ax1 ప్లస్ bx2. నెక్స్ట్ మైనస్ 3y, ఇక్కడ y ఉందంటే ఇదంతా మనం y టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ y టర్మ్ అంతా ఇక్కడ y ఉన్న చోట రాస్తే మైనస్ 3 ఇంటూ ay1 ప్లస్ by2. నెక్స్ట్ ఇక్కడ మనకి z టర్మ్ ఉంది, అంటే ఈ z టర్మ్ అంతా అక్కడ z ఉన్న ప్లేస్లో రాస్తే ప్లస్ 4 ఇంటూ az1 ప్లస్ bz2. ఈ విధంగా అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ స్టార్టింగ్ టర్మ్ చూస్తే మీకు ax1 ఉంది, అలాగే దీంట్లో కూడా ay1 ఉంది, దీంట్లో az1. అయితే ఏ అనేది మనకి కామన్గా ఉంది కాబట్టి ఏ అనేది కామన్ తీసుకుని రాసుకొచ్చండి. ఏ అనేది మనం కామన్ తీసేస్తే ఇక్కడ మీకు ఇంకా x1 ఉంటుంది, మైనస్ ఇక్కడ మనం ఏ అనేది కామన్ తీసుకోం కాబట్టి ఇక్కడ y1 ఉంటుంది. అయితే మైనస్ 3 ఇంటూ చేసి ఇక్కడ రాసుకుంటాం, అంటే మైనస్ 3 ఇంటూ y1 అంటే మైనస్ 3y1 అండి. నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది కూడా మనకు ఆల్రెడీ కామన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఓన్లీ z టర్మ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ 4 ఇంటూ z1 అంటే ప్లస్ 4z1. నెక్స్ట్ అదేవిధంగా మనం b అనేది కూడా కామన్ తీసి రాసుకుంటే ఇక్కడ b అనేది కామన్ తీసేస్తే ఇంకా x2 ఉంటుంది. x2 ఇక్కడ b అనేది కామన్ తీసేసాం కాబట్టి ఓన్లీ y2 ఒకటే ఉంటుంది. అయితే మనం మైనస్ 3తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 3y2 అండి. ఇక్కడ కూడా మనకి b అనేది కామన్ తీసేస్తే z2 ఉంటుందండి. ఇక్కడ 4 ఇంటూ z2 అంటే ప్లస్ 4z2. నెక్స్ట్ ఏ ఇంటూ అయితే ఈ వాల్యూ అయితే మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నామండి. ఇక్కడ x1 మైనస్ 3y1 ప్లస్ 4z1 ఈ వాల్యూ మీకు 0కి ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో 0 రాసుకొచ్చండి. 0 రాస్తే ఏ ఇంటూ 0 ప్లస్ b ఇంటూ ఈ వాల్యూ కూడా మీకు 0కి ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో 0 రాస్తే b ఇంటూ 0 అండి. అయితే ఏ ఇంటూ 0 అంటే 0 ప్లస్ b ఇంటూ 0 అంటే 0 అండి. 0 ప్లస్ 0 అంటే వాల్యూ 0. అయితే మనకి ఈ కండిషను 0 అనేది వచ్చింది. అంటే దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని రాస్తారు. ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అయిందంటే W అనేది సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ R అయినట్టు. దేర్ఫోర్ W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ R. ఈ విధంగా అయితే మనం ఈ విధంగా ఇస్తే మనం ఈ ప్రాసెస్లో అయితే చేస్తామండి. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్లో ఆల్రెడీ సమ్ అయితే మీకు PQRలో ఒక సమ్ ఉంది. ఈ సమ్ అయితే మీకు లాస్ట్ క్లాస్లో అయితే చెప్పడం జరిగింది. సేమ్ అదే మోడల్లో మనకి ఇది ఒక సమ్ అండి.
మనకి వెక్టర్ స్పేస్లో నెక్స్ట్ ప్రాబ్లం let capital R be the field of real numbers show that the set of triads that x, 2y, 3z such that x, y, z belongs to capital R. మరి ఏంటంటే మనకి ఈ ప్రాబ్లంలో ఫస్ట్ సమ్ అండి ఇక్కడ క్యాపిటల్ ఆర్ మీద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు. అలాగే షో దట్ ద సెట్ ఆఫ్ ట్రయల్స్ అని చెప్పి మనకి ఫస్ట్ ప్రాబ్లం అయితే x, 2y, 3z అయితే మనకి ఈ ప్రాబ్లంలో టూ సమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం x, x ఈజ్ subspace of capital R cube of R అయితే దీన్ని మనం సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయలేము. సబ్ స్పేస్ అంటే మీకు కండిషన్ ఏమొస్తుందంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వస్తుంది. అయితే మీకు ఈ మోడల్లో మనకి ఆల్రెడీ థియరం అయితే మనకి చెప్పడం జరిగిందండి. ఈ కండిషన్ మీద మనకి ప్రాబ్లమ్స్ అండి. సొల్యూషన్ మరి దీన్ని మనం సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ అని చెప్పాలండి. ఎందుకంటే మనకి రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు కాబట్టి సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. లెట్ క్యాపిటల్ ఆర్ బి ద ఫీల్డ్ అంటే మనకి స్టార్టింగ్ సమ్లో ఇచ్చిందా మనం స్టార్టింగ్ తీసుకున్నాం. లెట్ క్యాపిటల్ ఆర్ బి ద ఫీల్డ్ నెక్స్ట్ W is a subspace of capital R అంటే W అనేది మనం సబ్స్పేస్ ఆఫ్ క్యాపిటల్ R అని తీసుకుంటాం. అయితే మనకి W అనేది సెట్ మనం డిఫైన్ చేసుకుంటామండి. అది ఎలాగంటే W ఈక్వల్ టు ఫస్ట్ ప్రాబ్లం చూస్తే x, 2y, 3z such that x, y, z belongs to capital R లో ఇచ్చాడు. దీన్ని ఏంటంటే మనం సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలండి. అయితే మనకి ఆల్ఫా బీటా అనేవి రెండు ఎలిమెంట్స్ తీసుకుంటాం. లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే డబ్ల్యూలో తీసుకుంటాం. ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫాని మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే మీకు జనరల్గా x, 2y, 3zలో ఇచ్చాడు. దీన్ని మనకి ఆల్ఫా అనేది మనం ఎలా రాసుకుంటామంటే x1, 2y1, 3z1గా రాస్తామండి ఆల్ఫాని. నెక్స్ట్ అదేవిధంగా బీటా ఈక్వల్ టు బీటా అనేది ఎలా రాస్తామంటే x2, 2y2, 3z2గా రాస్తామండి. అయితే ఇక్కడ మనకి కండిషన్ అనేది ఉపయోగిస్తారంటే కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనే కండిషన్ మనం కన్సిడర్ చేసుకుంటామండి. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా ప్లేస్లో ఈ వాల్యూస్ అయితే మనం ఇక్కడ రాసుకుంటాం. ఆ వాల్యూస్ రాస్తే ఏ ఇంటూ ఆల్ఫా ఉందండి. ఆల్ఫా అంటే x1, 2y1, 3z1 ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2, 2y2, 3z2. అయితే దీని యొక్క ప్రోడక్ట్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఏ ఇంటూ x1 అండి. అంటే ax1 ప్లస్
బి ఇంటూ ఎక్స్ టూ ఇదంతా మనకి ఒక టర్మ్ అండి. నెక్స్ట్ ఏ ఇంటూ 2y1 అంటే 2ay1 ప్లస్ బి ఇంటూ 2y2 అంటే 2by2. నెక్స్ట్ ఏ ఇంటూ 3z1 అంటే 3az1 ప్లస్ బి ఇంటూ 3z2 అంటే 3bz2గా రాసుకొచ్చింది. నెక్స్ట్ మనకి ఈ టర్మ్ చూసినట్లయితే 2 అనేది మనకి కామన్గా ఉందండి, అంటే 2 అనేది మనం కామన్ తీసుకుని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టర్మ్ చూస్తే మనకి 3 అనేది కామన్గా ఉంది, 3 కామన్ తీసి రాస్తే ax1 ప్లస్ bx2 2 ఇంటూ ay1 ప్లస్ by2 3 ఇంటూ az1 ప్లస్ bz2 ఈ విధంగా అయితే వచ్చిందండి. అయితే మనకి ఇదంతా ఎక్స్లో టర్మ్ అండి, అంటే x1 x2 ఇదంతా మనకి ఎక్స్ టర్మ్ కింద చూసుకుంటే మీకు డబ్ల్యూలో స్టార్టింగ్ ఎక్స్ టర్మ్ ఉంది. నెక్స్ట్ ఇది మనకి y1 y2 అంటే y టర్మ్స్లో ఉందండి. ఇక్కడ మన డబ్ల్యూ అనే సెట్లో చూసుకుంటే 2 ఇంటూ y1గా ఉంది, అంటే 2y1గా ఉంది. నెక్స్ట్ ఇది జెడ్లో టర్మ్ అండి, అంటే z1 ప్లస్ z2 అంటే ఇక్కడ 3z1 అంటే మనకి ఈ వచ్చిన ప్రోడక్ట్ అనేది మనకి డబ్ల్యూ అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాస్తారండి. అంటే ఇది దీన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డబ్ల్యూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటాం. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్. ఇక్కడ డబ్ల్యూ అనేది మనకి సబ్స్పేస్ అండి. అయితే దీంతో మనకి ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. సేమ్ మీకు ఇవన్నీ కూడా ఇదే మోడల్స్లో ఉంటాయండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇక్కడ సబ్స్పేస్ అంటే దీనికి అంటే ఈ ప్రాబ్లంకి ముందు థియరం అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. మీకు సబ్స్పేస్ అనేది మీకు థియరంలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అయితే మనకి దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, లెట్ క్యాపిటల్ డబ్ల్యూ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఒక సెట్ అనేది డిఫైన్ చేసి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం క్యాపిటల్ డబ్ల్యూగా తీసుకుంటాం. క్యాపిటల్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ అండి. అయితే డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్. నెక్స్ట్ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, అంటే ఇవి రెండు కూడా మనం క్యాపిటల్ డబ్ల్యూలోనే తీసుకుంటాం. ఆల్ఫా ఈక్వల్ టు ఈ ఆల్ఫా అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే మీకు డబ్ల్యూ అనే సెట్లో ఓన్లీ అదే ఎక్స్ టర్మ్స్ ఒకటే ఉన్నాయండి, మనకి వై జెడ్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఆల్ఫా బీటా రెండు కూడా మీరు ఎక్స్ టర్మ్స్లోనే తీసుకుంటారు. అది ఎలాగంటే ఆల్ఫా ఈక్వల్ టు x1 కామా x1 అంటే ఈ మూడు కూడా x1గానే తీసుకుంటామండి. ఒకవేళ మీకు ఇక్కడ y ఉంటే ఇక్కడ y1 వస్తుంది, z ఉంటే z1 వస్తుంది. మీకు ఎక్స్ టర్మ్స్ ఒకటి ఉన్నాయి కాబట్టి x1 అండి. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు x2 అండి. నెక్స్ట్ మనకి కండిషన్ కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, అంటే మనం ఈ ఆల్ఫా బీటా రెండు వాల్యూస్ కూడా ఈ కండిషన్లో వేసినట్టయితే ఏ ఇంటూ ఆల్ఫా అంటే x1 అండి, ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2 నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోడక్ట్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఏ ఇంటూ x1 అంటే ax1 ప్లస్ బి ఇంటూ x2 అంటే bx2 అండి.
అంటే మనకి ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ మనం ప్లస్ చేసుకుని రాసుకుంటాము. నెక్స్ట్ దీంట్లో సెకండ్ ఎలిమెంట్ని మనం ప్లస్ చేసుకుని రాసుకుంటాం. అంటే ax1 ప్లస్ bx2. నెక్స్ట్ దీంట్లో థర్డ్ ఎలిమెంట్ని మనం ప్లస్ చేసుకుని రాసుకుంటాం. అంటే ax1 ప్లస్ bx2. మరి అయితే ఇది మనం చూసినట్లయితే ax1 ప్లస్ bx2 అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ టర్మ్స్లో ఉందండి. నెక్స్ట్ ax1 ప్లస్ bx2 ఇది కూడా ఎక్స్ టర్మ్స్లోనే ఉంది. ax1 ప్లస్ bx2 ఇది కూడా మనకి ఎక్స్ టర్మ్స్లోనే ఉందండి. అయితే మీకు w అనేది మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ కూడా మనకి ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి మీకు రిజల్ట్ అనేది కూడా అన్ని ఎక్స్లోనే వచ్చిందండి. ఒకవేళ మీకు ఇక్కడ y అనేది ఇస్తే మీకు వైలో వస్తుంది, ఇక్కడ జెడ్ ఇస్తే జెడ్లో వస్తుంది. మనకి ఓన్లీ ఎక్స్ టర్మ్స్లో ఒకటి ఇచ్చాడు కాబట్టి మీకు రిజల్ట్ అనేది కూడా ఓన్లీ ఎక్స్లోనే వచ్చిందండి. అయితే therefore ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఈ ఈక్వేషన్ అనేది మనని డబ్ల్యూ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వస్తుంది. therefore డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఇలా మనకి ఆర్ అనేది ఒక ఫీల్డ్ అని ఇచ్చి ఒక ట్రయల్స్ అని ఇస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి. మరి అయితే మనకి వెక్టర్ స్పేస్ 1లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇది మీకు ఎగ్జామ్స్లో అయితే 5 మార్క్స్కి అయితే ఎక్కువసార్లు అడుగుతున్నాడు. ఇక్కడ పీక్యూఆర్ అనేవి ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫీల్డ్ ఎఫ్ అని ఇచ్చాడు. అలాగే షో దట్ ద సెట్ క్యాపిటల్ డబ్ల్యూ ఆఫ్ ఆల్ టైర్స్ అని చెప్పి ఎక్స్ వై జెడ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడండి, పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్ జెడ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి స్టేట్మెంట్లో అయితే మనకి ఈ విధంగా ఇచ్చాడు. అయితే దీని సొల్యూషన్ అయితే చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఏం రాస్తారంటే మనం ఇక్కడ డబ్ల్యూ అన్నాడు కాబట్టి డబ్ల్యూ అనేది సెట్ మనం డిఫైన్ చేసుకుంటాం. ఎలాగంటే మనకి పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్ జెడ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కాబట్టి కన్సిడర్ క్యాపిటల్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఎక్స్ కామా వై కామా జెడ్ సచ్ దట్ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్ జెడ్ ఈక్వల్ టు 0 కింద మనం క్యాపిటల్ డబ్ల్యూ అనేది డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది రాస్తామండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్. అంటే క్యాపిటల్ డబ్ల్యూని మనం సబ్స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఎఫ్ అనేది మనం ప్రూవ్ చేస్తామండి. నెక్స్ట్ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే ఆల్ఫా బీటా ఇవి రెండు కూడా మనం క్యాపిటల్ డబ్ల్యూలో తీసుకుంటాం. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే మీకు ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాడు కాబట్టి ఇవి మనం ఆల్ఫా అనేది x1 y1 z1గా తీసుకుంటాం. x1 y1 z1. అలాగే బీటా ఈక్వల్ టు x2 y2 z2 అండి. ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఒక కండిషన్ ఉంది కాబట్టి కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. స్టార్టింగ్ మనం అదే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన మనకి వాల్యూ అనేది ఇంట్లో వేస్తే మీకు ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏ ఇంటూ ఆల్ఫా అంటే x1 y1 z1 ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2 y2 z2. అయితే మనం దీని ప్రోడక్ట్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఏ ఇంటూ x1 అంటే ax1 ప్లస్ బి ఇంటూ x2 అంటే bx2 అండి. అంటే దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని ప్లస్ చేసుకుని రాసుకుంటాం. నెక్స్ట్
ఏ ఇంటూ y1 అంటే ay1 ప్లస్ b ఇంటూ y2 అంటే by2. నెక్స్ట్ ఏ ఇంటూ z1 అంటే az1 ప్లస్ b ఇంటూ z2 అంటే bz2 అండి. అయితే మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది వాల్యూ అయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు కదా, పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎలాగంటే మీరు ఆల్ఫా బీటా అనేవి ఇక్కడ 2 వెక్టర్స్ తీసుకున్నారు కాబట్టి దీన్ని కూడా మనం 2 వెక్టర్స్ రూపంలో రాసినట్టే రాస్తామండి. ఎలాగంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్ఫాకి రాశారనుకోండి, ఆల్ఫా కంటే px1 ప్లస్ qy1 ప్లస్ ఆర్ z1 ఈక్వల్ టు 0గా రాయించండి. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా అనేది మనం x1 y1 z1 అంటే 1లో తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా 1లోకి మార్చి రాస్తారండి. ax1 ప్లస్ qy1 ప్లస్ ఆర్ z1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా బీటా అనేవి మనం x2 y2 z2 అంటే 2లో మనం తీసుకున్నాం కాబట్టి ఈ టర్మ్ని కూడా మనం x2 y2 z2లో రాస్తామండి. అలా రాస్తే px2 ప్లస్ qy2 ప్లస్ ఆర్ z2 ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. అయితే ఇక్కడ ax1 ప్లస్ bx2 ay1 ప్లస్ by2 az1 ప్లస్ bz2 అండి. ఇక్కడ ఈ కండిషన్ తీసుకుంటాం. ఈ కండిషన్ ఏంటంటే px ప్లస్ qy ప్లస్ ఆర్z ఈక్వల్ టు ఈ కండిషన్ తీసుకుని దీన్ని మనం 0 అని ప్రూవ్ చేస్తామండి. 0 అనేది ప్రూవ్ చేస్తే మనకి సబ్ స్పేస్ ఆఫ్ v3 ఆఫ్ f అయినట్టు. నెక్స్ట్ px1 ప్లస్ అదే px ప్లస్ qy ప్లస్ ఆర్ z ఈక్వల్ టు ఇక్కడ p ఇంటూ ఇక్కడ మీకు x y z ఉంది కదా, ఆ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇక్కడ మీరు కట్టిన వాల్యూస్ని x y zగా తీసుకొచ్చండి. ఇక్కడ మీకు px ఉంది, x అంటే x ఉన్న చోట ఈ వాల్యూ అంతా రాస్తారండి. అంటే ax1 ప్లస్ bx2 ప్లస్ q ఇంటూ ఇక్కడ y ఉంది కదండి, y అంటే ఈ y టర్మ్ అంట ఇక్కడ y ఉన్న ప్లేస్లో రాస్తారు. అంటే ay1 ప్లస్ by2 నెక్స్ట్ ప్లస్ ఆర్ ఇంటూ జెడ్ అంటే ఈ టర్ము అక్కడ జెడ్ ఉన్న ప్లేస్లో రాస్తే az1 ప్లస్ bz2 అండి. ఈ వాల్యూని ఏంటంటే మనం 0 అనేది ప్రూవ్ చేయాలి. 0 అనేది మనం ప్రూవ్ చేస్తే అది వెక్టర్ స్పేస్ అయినట్టు. నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తామంటే a ఇంటూ px1 అంటే ఈ a అనేది మనం ఫ్రంట్ రాసుకుని p ఇంటూ px1గా రాసామండి. నెక్స్ట్ ఇక్కడ a అనేది మనం కామన్ తీసేస్తే q ఇంటూ y1 అంటే qy1 అండి. అదేవిధంగా ఇక్కడ a అనేది కూడా మనం కామన్ తీసేస్తే r ఇంటూ z1 అంటే rz1 అండి. నెక్స్ట్ అదేవిధంగా b అనేది కూడా మనం కామన్ తీసి రాసుకుంటే ఇక్కడ p ఇంటూ x2 అంటే px2 అండి. ఇక్కడ b అనేది మనం కామన్ తీసేస్తే q ఇంటూ y2 అంటే qy2. అలాగే ఇక్కడ b అనేది మనం కామన్ తీసేస్తే rz2 అనేది వచ్చింది. అయితే a ఇంటూ ఈ వాల్యూ ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నామండి. px1 ప్లస్ qy1 ప్లస్ rz1 అంటే అది 0కి ఈక్వల్ అండి. అంటే దీని ప్లేస్లో 0 అనేది రాసుకోవచ్చు. 0 రాస్తే a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ ఈ వాల్యూ కూడా మనం డిఫైన్ చేసుకున్నామండి. px2 ప్లస్ qy2 ప్లస్ rz2 అంటే దాని ప్లేస్లో 0 రాసుకోవచ్చు. 0 రాస్తే b ఇంటూ 0 అంటే a ఇంటూ 0 అంటే 0 ప్లస్ b ఇంటూ 0 అంటే 0 అండి. అయితే 0 ప్లస్ 0 అంటే 0. అయితే లాస్ట్లో ఏం రాస్తారంటే దేర్ఫోర్ px ప్లస్ qy ప్లస్ rz ఈక్వల్ టు 0. దేర్ఫోర్ w ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆఫ్ v3 ఆఫ్ f.
అయితే ఇక్కడ మనకి వెక్టర్ స్పేస్ అన్నా మీకు సబ్ స్పేస్ అన్నా రెండు ఒకటేనండి. ఇక్కడ మనకి సబ్ స్పేస్ అయిందంటే అది ఆటోమేటిక్గా వెక్టర్ స్పేస్ అయినట్టే. అయితే డబ్ల్యూ మనకి ఈ కండిషన్ అనేది 0 అనేది వచ్చింది కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆఫ్ V3 ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిందండి. ఇది మీకు 5 మార్క్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం.